భీమిలిలో మళ్లీ ఎగిరేది వైసీపీ జెండాయే అని వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. భీమిలి నియోజకవర్గం పరిధిలోని 3వ వార్డు రెల్లి వీధి పరిసర ప్రాంతాల్లో 28వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలుపెరగని బాటసారిలా గడప గడపకు వెళ్లి ప్రజలకు వైసీపీ ప్రభుత్వం రావడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించారు అవంతి శ్రీనివాస్. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిది నాది నమ్మిన ప్రజలకు మంచి చేయాలన్నదే మా లక్ష్యమని, మేము పైన దేవుణ్ణి ప్రజలను నమ్ముకున్నానన్నారు. నాయకులు కార్యకర్తలు అండదండలే మా విజయానికి శుభ పరిణామమనే నమ్మకం మాది అని, నేను ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుండి నేటి వరకు నియోజకవర్గంలో ఉన్న 127 సచివాలయాల్లో ప్రతి వాడవాడలో ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజలు సాదర బాధలు నేరుగా తెలుసుకుని చేయగలిగిన పనులు అన్ని సంపూర్ణంగా చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోడ్పాటుతో ఇదే భీమిలి నియోజకవర్గంలో 2700 కోట్లతో అభివృద్ధి మరియు సంక్షేమం క్రింద ఖర్చు చేశామని, ప్రజలకు ఎంతో మేలు చేశామని, ప్రజల దగ్గర ఓటు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఎటువంటి అవినీతి లేకుండా ప్రజల చెంతకే సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి 3వ వార్డు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఇది ఒక స్టెప్ పై రావులమ్మ సార్ తీసుకున్న స్టెప్ పై రావులమ్మ అవంతి గారు జై అవంతి 40 స్టైల్ లో ఉంది. ఓకే సేమ్ స్టెప్ జై అవంతి జై అవంతి జై అవంతి జై జగన్. రారు వెళ్ళిపోతారు మళ్ళీ. నాలుగు వార్డులు ఉన్నాయి. మరి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భీమిలి మున్సిపాలిటీకి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి కూడా పథకం అందింది, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. 9 నవరత్నాలు ఉన్నాయి, 30 రకాల పథకాలు ఉన్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థ ఉండాలన్నా, సచివాలయ వ్యవస్థ ఉండాలన్నా, ఈ పథకాలన్నీ మనకు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. మరి ఈ పథకాలు ఇచ్చినట్టు మీరు ఆలోచించండి. 4 వార్డుల జీవీఎంసీలో మన కార్పొరేటర్గా 2 వార్డులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిపించారు, 2 గెలిపించలేదు. గెలిపించకపోయినా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి పథకాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకున్నాం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. అది ఎంత గొప్ప విషయం అమ్మా. పార్టీకి ఓటు వేయని వాడికి కూడా ఇచ్చాడు ఆయన. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. అది గొప్ప విషయం కాదా? కాబట్టి అది ఆలోచించుకోండి. రెండోది, మనకి ఎలాంటి అవినీతి లేదు, ఎలాంటి లంచాలు లేవు, ఎలాంటి రికమెండేషన్లు లేవు. ఉన్నాయా చెప్పండి? లంచాలు ఉన్నాయా? రికమెండేషన్లు ఉన్నాయి గతంలో జనమే కమిటీ లాగా.
సో లంచాలు లేవు, రికమెండేషన్ లేదు, అవినీతి లేదు. మరి అలాగే అందరికీ సంక్షేమ కార్యక్రమాలు భీమిలి ప్రజలు చెప్పాల్సిన అవసరం కొత్తగా 16 సంవత్సరాలు చూస్తున్నాను. మీరు గతంలో 2 సార్లు మీరు ఆశీర్వదించారు, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించారు. మరి మొన్న కరోనా టైంలో కూడా నాకు కూడా కరోనా 3 సార్లు వచ్చింది. మరి కరోనా టైంలో కూడా మీ అందరినీ కలుసుకుని మీ కష్టమైన సుఖమైన మంచి అయినా చెడైనా ఎప్పుడూ మీకు తోడుగా మీ గ్రామస్తులాగా ఉన్న వ్యక్తి అవంతి శ్రీనివాసరావు. కానీ ఈ గంటా శ్రీనివాసరావు ప్రజల్లో ఉండి మన కష్ట సుఖాల్లో పాల్పంచుకునే వ్యక్తులు, మన మంచి చెట్లు చూసే వ్యక్తి కావాలో మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కాబట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా వేరే వేరే నియోజకవర్గం, మన నియోజకవర్గంలో ఎవరు రారు. వచ్చి మీకు 4 మాయ మాటలు చెప్తారు, 4 రూపాయలు చేతిలో పెడతామని చెప్తారు. మన నాయకులకు కూడా కొంతమంది మన నాయకులు కూడా ప్రలోభాలు గారికి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండడం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే విశాఖ నుంచి పరిపాలన రాజధాని చేయడం తథ్యం. విశాఖ నుంచి పరిపాలన రాజధాని చేస్తే మొట్టమొదటిగా బెనిఫిట్ పొందేది మన భీమిలి నియోజకవర్గం. భీమిలిలో అత్యధికంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే. రెండో పాయింట్ ఏంటంటే